అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూర రెడ్డి గారున్నారు. నమస్తే సార్. సార్ ప్రస్తుతం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు కొంచెం విమర్శకు లోనవుతున్నాయి. అంటే రెడ్డి కులంలో నేనే ఆఖరి సీఎంని తర్వాత బీసీ వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నట్టు మాట్లాడారాయన. సో దీని గురించి మీరేమంటారు అసలు? అంటే నేను పత్రికలో చూసిన వార్తల ప్రకారము రెడ్డి కులంలో నేను ఆఖరు కావచ్చునేమో నేనేం చెప్పలేను. ఎందుకంటే హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటారు. నేషనల్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. రీజనల్ పార్టీస్ అయితే కనుక ఆ పార్టీకి అధ్యక్షుడు ఉంటారు. కొంచెం కుటుంబ వ్యవహారంగా జరుగుతుంది రీజనల్ పార్టీస్. దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా కుటుంబ వ్యవహారమే నడుస్తుంటుంది. పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి అవుతారు. అది మార్పు అనేది ఉండదు. కాకపోతే నేషనల్ పార్టీలో వచ్చేటప్పుడు నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలియక హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ముఖ్యమంత్రిని లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా నియమించేటప్పుడు శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తారు. హైకమాండ్ నుంచి పెద్దలు వస్తారు. శాసనసభ్యులందరినీ వారి అభిప్రాయాలు కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత హైకమాండ్కి నివేదిస్తే హైకమాండ్ ఎంపిక చేస్తుంటారు. ఇప్పుడు ఒకరే సీఎం ఉంటారా ఇదేంట్లో అని చెప్పలేము కాంగ్రెస్ పార్టీలో. ఎవరినైనా హైకమాండ్ ఎప్పుడైనా మార్పు చేయవచ్చు. అది దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు రెడ్డి నుంచి నేనే ఆఖరి సీఎం కావచ్చునేమో, మళ్ళీ ఇతర కులాలకు కూడా ఇస్తారు కదా అని ఆ విధానంలో ఆ ధోరణిలో చెప్పినాడు. అది సహజం కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంటాయి. లెజిస్లేటర్ అభిప్రాయాలు నిర్ణయం తీసుకున్నాక హైకమాండ్ తన నిర్ణయాలు తాను తీసుకొని పార్టీ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ప్రకటించుతుంట. మార్పు జరగచ్చు, కాదని చెప్పు, దానికి కాదని చెప్పు. సార్ ఏంటి అంటే మొన్న మల్లన్న కూడా ఒక ప్రెస్ మీట్‌లో అన్నాడు. అంటే కుల విభజన చేస్తున్నారు. సో బీసీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి. సో రెడ్డి వాళ్ళే అందరూ కూడా అంటే పాలన చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. అంటే దీనంతటి బట్టి చూసుకున్నట్లయితే మల్లన్న వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి మాటలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది సార్? మల్లన్న మాటలు రేవంత్ రెడ్డి ఉండి నేనే ఆఖరి సీఎం అని ఎట్లా చెప్పించుకుంటాడు ఆయన? అది రిలవెన్స్ లేదండి. ఈ కులగణన అనేది చేస్తున్నారు. కులగణన చేసినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అంటే ఏదో రిజర్వేషన్ల కోసం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు విద్యా సంస్థలో చేర్కలు అని అంటే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. 50% మించకూడదు రిజర్వేషన్స్ అని. ఎస్సీల రిజర్వేషన్ కన్నా వర్గీకరణ చేస్తున్నారు మూడు తరగతులుగా. ఎస్టీల రిజర్వేషన్స్ అవి మార్పు చేసేదానికి లేదు. ఇంకా మిగతాది ఆ 50% మించకుండా బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలా. ఈ విద్యా సంస్థల్లోనూ దీంట్లో వచ్చేసరికి ఆ సీలింగ్ అయితే అడ్డం వస్తుంది. ఈ రాజకీయాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే వాళ్ళు చేసుకోవచ్చు, పెద్ద అడ్డంకి రాదు. అందుకని ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఈ రిజర్వేషన్ కోటాను పార్లమెంట్ పంపించి పార్లమెంట్లో చేయించుకుంటే అప్పుడు కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పి అవి పార్లమెంట్ ఇక్కడ బిల్లు వచ్చే సమావేశాల్లో బిల్లు పెట్టి ఆ బిల్లును పార్లమెంట్కు పంపించాలా, పార్లమెంట్లో పాస్ చేయించుకోవాలని. ఎందుకంటే ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి. సార్ మీరు ఇందాక అన్నారు కదా సార్, అంటే కాంగ్రెస్ పాలనలో ఈ 5 ఏళ్ళు ఒకే సీఎం ఉండరు, మారుతూ ఉంటారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏమన్నా సీఎంని మార్చే అవకాశాలు ఉన్నాయా అసలు? ఉంటాయి, ఎప్పుడైనా మార్చే అవకాశాలు హైకమాండ్ బట్టి ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లెజిస్లేటర్లు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వాళ్ళు వెళ్ళి హైకమాండ్ చెప్పడం ఇవన్నీ ఉంటాయి సమస్యలు. అవి ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు హైకమాండ్ నుంచి వస్తారు, డిస్కస్ చేస్తారు, ఇవన్నీ తీసుకుంటారు. అది సహజంగా జరిగేది. అందుకని ఆ ధోరణిలో బహుశా నేనే లాస్ట్ కావచ్చునేమో అని ఆయన మాట్లాడినాడు. సార్ మంగ్లీ పైన టీడీపీ కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు. సో అసలు ఎలక్షన్స్ కానివ్వండి, మామూలుగా పొలిటికల్ మీటింగ్స్‌లో ఎక్కడైనా కూడా మంగ్లీ ఇరువైపులా అంటే టీడీపీకి, వైఎస్ఆర్‌సీపీకి కూడా పాటలు పాడింది. కానీ ఇప్పుడు అంటే
టీడీపీ వాళ్ళు ఆవిడ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, అలాగే సినిమాలో బ్యాన్ చేస్తాననడం. దీని వెనకాల అసల ఏంటి సార్ అసల? వాళ్ళు ఎందుకంత సీరియస్ అవుతున్నారు? అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే మంగళి ప్రొఫెషనల్ హ్మ్. సింగరు. హ్మ్. ఆమె ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి పాటలు పాడతారు. ఆ పార్టీ వాళ్ళు ఇచ్చిన సాహిత్యాన్ని పాట రూపంలో పాడుతుంటారు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పాడించుకునొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇచ్చి తెలుగుదేశంకి పాడించుకోండొచ్చు. పాడించుకున్నప్పుడు అంత మేరకే కానీ ప్రొఫెషనల్గా చూడాలనే కానీ విమర్శలు చేస్తే అంత సవ్యంగా కనపడదు. హ్మ్. ఎందుకంటే ఈ సినిమా లో పాటలు పాడే వాళ్ళు ఉంటారు. హ్మ్. ఏ డబ్బు తీసుకుంటారు. ఏ పాట అయినా పాడతారు వాళ్ళు. హ్మ్. పాట పాడినంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ కాదు కదా అది. హ్మ్. అది సహజమే. ఆ విధానంలో చూడాల్సిందే. మళ్ళీ ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళ పార్టీ పాడొచ్చు, మా పార్టీ పాడొచ్చు. హ్మ్. మీరు ఎందుకు పాడించుకుంటున్నారని వాళ్ళ పార్టీలో చర్చించుకోవచ్చునండి. హ్మ్. ఎందుకంటే ఎందుకు ఇటువంటి వాళ్ళని తెచ్చి పాడించిన దానివల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది అని హ్మ్. చర్చించుకోవచ్చు. భవిష్యత్తులో పాడించుకోకపోవచ్చు హ్మ్. పాటలు అంతవరకు. హ్మ్. సార్ ఇప్పుడు పొలిటికల్ అలాగే సినిమా. సో, వీళ్ళిద్దరికీ కూడా ఈ మధ్యన గానివ్వండి, ముందు గానివ్వండి కొన్ని విమర్శలు జరుగుతూనే ఉంటాయి. కానీ సినిమాలోకి పొలిటికల్‌ని అలాగే పొలిటికల్ వాళ్ళని సినిమాల్లోకి ఇలా లాగి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారసలు? కరెక్ట్ కాదమ్మా. హ్మ్. సినిమాలో ప్రొఫెషనల్స్ ఉంటారు. హ్మ్. ఆ సినిమాలో రచయితను బట్టి ప్రొడ్యూసరు, దర్శకులు వాళ్ళ గైడెన్స్‌లో హ్మ్. సినిమాలో నటిస్తారు. హ్మ్. వాళ్ళు రాజకీయాల్లోకొచ్చి ఆ సినిమాలో అటు నటించినారే, ఇక్కడ రాజకీయాల్లోకొచ్చి హ్మ్. ఇటు చేస్తున్నారే అని అనకూడదు. అది హ్మ్. తప్పు. అది సినిమాలు సెపరేట్‌గా చూడాల్సిందే. రాజకీయాలు సెపరేట్‌గా చూడాలి. ఒక రాజకీయ పార్టీలో సినిమా నుంచి ఉంటారు. హ్మ్. సినిమా నుంచి వచ్చిన వాళ్ళు. వచ్చినాక ఈ హ్మ్. రాజకీయ పార్టీలు కూడా ప్రముఖ స్థానాల్లో ఉండొచ్చు. హ్మ్. రాజకీయ పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పుడు ఆ పార్టీ యొక్క క్రమశిక్షణను తప్పకుండా పాటించాల్సిందే. థాంక్ యూ సార్.